హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఏంటంటే ఎగ్జామ్ అయితే రాసేసాను అనమాట. అది కాక ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ అనమాట కాలేజ్లో, యూనివర్సిటీలో. ఐ థింక్ ఎగ్జామ్స్కి అయితే ఇదే లాస్ట్ రోజు అయినా చెప్పొచ్చు. రేపు ఒక ప్రాక్టికల్ ఉంది, అది అయిపోతే కాలేజ్ అయితే అయిపోతుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేము నా ఫ్రెండ్స్ అందరం బయటకు వచ్చామన్నమాట. బయటకు వచ్చేసి మా ఫ్రెండ్ ఒకటి వచ్చేసి ఆకలి అవుతుంది మమ్మ, ఎక్కడికైనా వెళ్దాము అని అన్నాడు అనమాట. యాక్చువల్లీ వాడు వచ్చి తమిళ్లో చెప్పాడు, నేను కన్వర్ట్ చేసి చెప్తున్నాను అనమాట. నాకు వచ్చేసి ఇక్కడ తమిళ్ ఫ్రెండ్సే ఉన్నారు. ఇంకా అట్లనేసి మా కాలేజ్ ఏరియాలో ఉన్న ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసాం అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చేసి నాకైతే తమిళ్ రాదు చదవడానికి, బట్ వాళ్ళకి ఏమైందో ఏమో తెలియదు కానీ నేను వచ్చేసి వాళ్ళు ఏం చదవకుండా వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేసి మొత్తం వెజ్ రెస్టారెంట్ అని చెప్పారు. దాని తర్వాత వచ్చేసి ఇంకా ఏం చేసేది లేక నేను వచ్చేసి సౌత్ ఇండియన్ థాలీ అయితే చెప్పాను అనమాట. వాళ్ళు కూడా వచ్చేసి ప్రతి ఒక్క చెరువు ఒకటి వచ్చేసి సౌత్ ఇండియన్ థాలీ అయితే చెప్పారు. అందులోకి వచ్చేసి ఒక గోబీ 65 అయితే చెప్పేశారనమాట. వాళ్ళు వచ్చేసి సర్వ్ చేయడంలో పర్లేదు, బాగానే సర్వ్ చేస్తున్నారు. అది చాలామంది ఉన్నారని, చాలామంది లేరు కాబట్టి అందరూ మనకల్లే ఫోకస్ చేసేసిన తర్వాత మనకి సర్వ్ చేస్తున్నారు అనుకున్నాను నేనైతేనా. లేకుంటే కొందరు వచ్చేసి పట్టించుకుంటారు, కొందరు పట్టించుకోరు, ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. అయితే ఇచ్చేసారనమాట. ఇచ్చేసిన తర్వాత అందులో ఒక అప్పలం, అన్లిమిటెడ్ రైస్ అండ్ చపాతీ, వడ, ఒక 7 to 6 ఐటమ్స్ ఆఫ్ కర్రీస్. దాని తర్వాత అందులో పాయసము అండ్ వచ్చేసి కేసరి, ఇంకా నెయ్యి, పొడి, ఆవకాయ, ఇవి వచ్చేసి మ్యాండేటరీగా అయితే ఉన్నాయన్నమాట. ఆ తర్వాత వచ్చేసి అందులోకి మళ్ళీ పులిహోర కూడా ఇచ్చారు. బాగా అన్నం అయితే వేడిగా ఉందన్నమాట. వేడిగా ఉండి అందులోకి వచ్చేసేసి ఒక బాగా నెయ్యి అయితే వేసుకున్నామన్నమాట. మంచిగా చిక్కగా చాలా రోజులు అయిపోయింది తినేసి. ఇంటి దగ్గర నేను తిన్నానంటే మా అమ్మ ఇంకా లావ్ అయిపోతాం అనేసి దాచిపెట్టేస్తుంది అనమాట నాకు తెలియకుండా. అందుకనేసి నేను వచ్చేసి ఇక్కడ నెయ్యి వేసేసుకుని దాంతోపాటు వచ్చేసి పొడి అయితే వేసుకున్నాను అనమాట. పొడి వచ్చేసి అది బాగా ఉండడం వల్ల అది గాలికి అయితే ఎగిరిపోతుంది లైట్గా. అందుకనేసి మంచిగా వేసేసుకొని బాగా తిక్కుగా కలుపుకున్నాను అనమాట. తిక్కుగా కలుపుకొనేసి అయితే బాగా ప్రశాంతంగా తిందామనేసి ఒక్కసారిగా అయితే మాత్రము నోట్లో ముద్ద పెట్టుకున్నాను అనమాట. నోట్లో ముద్ద పెట్టుకున్న తర్వాత మాత్రం చాలా అంటే చాలా బాగుంది, కమ్మగా. దానికైతే కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. ఇంక ఇట్లా కాదనేసి ఇప్పుడు దాంతో తినేసి ఇంక అన్ని కూరలు మొత్తం ఐటమ్స్ ట్రై చేద్దామనేసి అన్ని వాటితో కూడా ట్రై చేశాను అనమాట. పర్లేదు, బాగానే ఉంది. ఒక 10కి వచ్చేసి నేను ఒక 7.58 అయితే ఇస్తాను అనమాట. నాకు తెలిసినంత వరకు నేను వచ్చేసి ఒక ఫుడ్ లవర్ కాబట్టి ఇంకా వచ్చేసి అన్ని ఐటమ్స్ తినేసి ఇంకా అన్లిమిటెడ్ అయితే ఉందన్నమాట. యాక్చువల్లీ ఇందులో హైలైట్ ఏదంటేనో మనకు వచ్చేసి ఏదో గుమ్మడికాయ పులుసు తిన్నా ఏదో ఒకటి ఇచ్చారనమాట, అది బాగుంది. ప్లస్ ఇంకోటి ముద్దపప్పు కూడా ఇచ్చారు. ముద్దపప్పుతో పాటు లైట్గా ఇంకా ఆవకాయ ఉంది, దాంతోపాటు వేసుకొని తినేయచ్చు. అండ్ సాంబారు మొత్తం వచ్చేసి అన్లిమిటెడ్ అనమాట. బట్ ఈ వడ అలాంటివి కాదనమాట. ఇలా అయితే ఇవాళ చేసేసుకొనేసి తినేసేసి ఒక బిల్ కట్టేసి అయితే అయినా